సతీదేవి మరో పేరు దాక్షాయణి, అంటే దక్ష ప్రజాపతి కూతురు. బ్రహ్మదేవుడి మానసపుత్రుడు దక్షుడు. దక్షుడు ప్రసూతిని పెళ్లాడి అనేక మంది ఆడపిల్లలకి జన్మనిచ్చాడు. సతీదేవి పార్వతీదేవి అవతారాల్లో మొదటి అవతారం. ఒకానొకసారి సృష్టికర్తవ్యం తీసుకున్న పరమేష్ఠికి దిగులు కలిగి దుర్గాదేవి స్తుతి చేశాడు. దుర్గాదేవి, బ్రహ్మదేవా, నన్ను తెలుసుకోవడానికి కారణమేమిటి అని అడిగింది. దానికి బ్రహ్మగారు, అమ్మా, నీకు తెలియంది ఉంది. శివుడు విరాగిలా ఉంటే సృష్టి ఎలా మంగళమవుతుంది? అందుకే నువ్వాయన్ని మోహింపచేసి ఆయనకు సతి అయి భక్తుల కోరికలు తీర్చి లోకాలలో స్త్రీలకు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తే సృష్టి మంగళకరం అవుతుందనే ఆలోచన నాకు వచ్చింది, కరుణించు అని ఆయన చింతను తెలిపాడు. అప్పుడు అమ్మలగన్న అమ్మ, ఈ సనాతన సృష్టి సంపూర్ణం అవ్వాలని నువ్వు చేసిన ప్రతిపాదన వాస్తవం. ఈ సృష్టి మొదటిలో ప్రజాసంతతి అభివృద్ధి చెందడానికి, ప్రతిసృష్టి రావడానికి ముఖ్య కారకుడు దక్షుడు. నేను దక్ష ప్రజాపతికి కూతురులా జన్మించి శంకరునికి సహధర్మచారిణి అవుతాను. శంకరుడు కూడా నాకు వశమవ్వుగాక అని చెప్పి వెళ్ళిపోయింది. బ్రహ్మ దక్షుణ్ణి పిలిచి, కుమారా, నువ్వు తక్షణం క్షీరసాగరానికి ఉత్తరానికి వెళ్ళి అమ్మవారి దర్శనం కోసం తపస్సు చెయ్యి, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. ఇక దక్షుడు ఘోర తపస్సును ప్రారంభించాడు. అమ్మవారు కరుణించింది. అమ్మవారిని తన కుమార్తెగా జన్మించమని వేడుకున్నాడు దక్షుడు. అప్పుడు అమ్మ, దక్ష, శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నా నేనే ఆయనకు భార్యని. నీ కోరిక ప్రకారం నేను నీకు కుమార్తెగా జన్మిస్తాను. కాని ఒక్క షరతు. నువ్వు నన్ను ఎప్పుడు ఆజ్ఞాపించి అధికారం చూపించినా నేను దేహత్యాగం చేసి నా స్వరూపంలోకి వచ్చేస్తాను, లేదా మరో దేహాన్ని పొందుతాను. ఇది ప్రతికల్పంలోనూ అమలవుతుంది అని చెప్పింది. దక్షపత్నికి 10వ మాసం నిండగానే దివ్యమంగళ రూపంలో తేజస్సుతో సతీదేవి జన్మించింది. విశ్వంలో దేవతలు ఆవిడ్ని స్తుతించారు. దక్ష దంపతులు లోకమాత పుట్టిందని సంతోషించారు. అప్పుడు ఆకాశం సాకారంగా, గ్రహాలు శుభస్థితిలో ఉన్నాయని దక్షుడు కుల సాంప్రదాయాన్ని పాటిస్తూ మహోత్సవం చేసి ఆవిడకు ఉమా అని నామకరణం చేశాడు. ఆ పాప శుక్లపక్షంలో చంద్రుళ్లా ప్రతిదినమూ వృద్ధిని పొంది సకల విద్యలను అభ్యసించి అల్లారుముద్దుగా ఎదిగింది. అయితే ఎదిగే కొద్దీ శివనామాలని స్మరిస్తూ, ఆయన గాథలు వింటూ, ఆయన రూపాన్ని ఊహించుకుంటూ, ఆయన్నే ధ్యానిస్తూ పెద్దదయింది. అవతార రూపిణి అయిన సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. కాని ఎలా చెయ్యాలో దక్షుడికి తెలియలేదు. అప్పుడు సతీదేవి తల్లి అనుమతితో కార్యసాధనకు తపస్సు చేయాలని బయలుదేరింది. అది చూసిన బ్రహ్మాది మునులు, విష్ణువు శివుణ్ణి స్తుతించి, మహాదేవా, నువ్వు నిత్యమూ యోగిలా ఉంటే జగత్కార్యం సిద్ధించేది ఎలా? నీవు గృహస్థుడివే అయితేనే లోక కళ్యాణం జరుగుతుంది అన్నారు. అప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణు, మీరు దేవతల్లో ప్రముఖులు. నేను విరాగిని, తపోనిష్ఠుణ్ణి, నిర్వికార రూపంలోనే ఉంటాను. నాకు వివాహంతో ప్రయోజనం లేదు. అయినా నా తేజస్సును వివేకంతో ధరింపగల యోగశక్తి, ధ్యాననిష్ట ఉన్న స్త్రీ ఉంటే వివాహమాడుతాను, చూపించండి అన్నాడు. అప్పుడు ఆయనకి సతీదేవిని చూపించారు దేవతలు. తథాస్తు అని శివుడు ఆశ్వయుజ శుక్ల నవమి నాడు సతీదేవి ముందు ప్రత్యక్షమై ఏ కోరికతో ఈ తపస్సు చేసిందో చెప్పమన్నాడు. ఉమాదేవి ఆ సర్వాంగ సుందరుణ్ణి చూసి తన మనసులో మాట చెప్పకుండా ఆయనకి నచ్చిన వరం ఇవ్వమంది. తన భార్య అవ్వమని అడిగాడు శివుడు. సంతోషంతో పులకించిన సతీ శాస్త్రోక్తంగా వివాహం చేసుకోమని శివుణ్ణి కోరింది. సరే అని అంగీకరించిన శివుడు హిమాలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళి ధ్యానం చేసుకుందామంటే ధ్యానం కుదరలేదు సుమా. అప్పుడు అక్కడికి వచ్చిన బ్రహ్మతో, ఓ బ్రహ్మ, వివాహం అనే కోరిక వలన స్వార్థం నాలో పుట్టింది. నీవే దక్షుడికి చెప్పి వివాహం జరిపించు అన్నాడు.
ఈ కార్యంలో దేవతల స్వార్థం కూడా ఉందని తెలిసిన బ్రహ్మ వెంటనే దక్షుడితో, కుమారా, శంకరుడు ఆత్మధ్యానాన్ని విడిచి వివాహం జరిపించమని సతిని ఆరాధిస్తున్నాడు. ఆలస్యం చేయకుండా ఆయన కోసమే జన్మించిన సతిని ఆయనకిచ్చి వివాహం జరిపించు అన్నాడు. కాని దక్షుడికి సతీదేవియే ఆదిశక్తి అనే భావన పోయి తన కూతురు అన్న మమకారం పెరిగింది. క్రమంగా తన కూతురు తన మాట వినాలన్న పంతం వచ్చింది. ఆదిశక్తికి ఇచ్చిన మాట తప్పి సతీదేవి స్వయంవరానికి శివుణ్ణి తప్ప అందర్నీ ఆహ్వానించాడు. వరమాలను పట్టుకున్న సతీదేవికి శివుడు కనిపించకపోయేసరికి శివుడు ఎక్కడా అని ప్రశ్నించింది. ఎందుకు నీకు ఆ శివుడు? ఎప్పుడూ కపాలాలు పాములు ధరించేవాడితో నీకు పెళ్ళేంటి? నాకు నచ్చినవాడినే వివాహమాడు అని ప్రకటించాడు దక్షుడు. నమఃశివాయ అని సతీదేవి వరమాలను వదిలేసింది. అది కింద పడేలోపే సర్వవ్యాపకుడు అయిన శివుడు ప్రత్యక్షమై అందరూ చూస్తుండగా వరమాలను స్వీకరించి అంతర్ధానమైపోయాడు. ఇక ఏమీ చేయలేక బ్రహ్మ మాట విని సతీదేవి వివాహం శివుడితో ఒప్పుకున్నాడు దక్షుడు. ఆపై చైత్రశుద్ధ త్రయోదశి ఉత్తరా నక్షత్రంలో శివుణ్ణి తీసుకుని లక్ష్మీ సమేతంగా విష్ణువు, సరస్వతీ సమేతంగా బ్రహ్మ, నారదుడు, ఋషులు, రుద్రగణం దక్షుడి ఇంటికి వచ్చారు. వివాహాన్ని బ్రహ్మగారే జరిపించాలని కోరాడు దక్షుడు. సప్త ఋషుల వాచకాలతో, గంధర్వుల గానాలతో, అప్సరసల ఆటపాటలతో సతీశంకరుల కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా జరుగుతోంది. అప్పుడు ఈ కళ్యాణ ఘట్టంలో ఓ శివలీల జరిగింది. ఆ మహావిష్ణువు శివుడితో, మహాదేవా, జగత్తుకి నీవు తండ్రివి, సతీదేవి తల్లి. ఆ తల్లి బాధ్యత నీదే. నీ సతిని ఎవరైనా అభిలాషతో చూస్తే వారిని సంహరించమని చెప్పాడు. అలా విష్ణువు చెప్పాడో లేదో ఆ సమయంలో సతీదేవి చీర కాస్త పైకి లేచి బ్రహ్మగారికి ఆవిడ పాదాలు కనిపించాయి. ఆ పాదాల అలంకార శోభకు మోహితుడయ్యాడు బ్రహ్మ. అదే సమయంలో అగ్నిహోత్రంలో అగ్నిదేవుడు సతీముఖం చూడాలని పొగ కమ్మేసరికి శివుడు కళ్ళు మూసుకున్నాడు. ఆ పొగకు అరవిందాల వంటి చేతులతో సతీదేవి కూడా తన కళ్ళని మూసుకుండగా బ్రహ్మకాంక్షతో ఆ సౌందర్యలహరి మోహాన్ని చూశాడు. దివ్యదృష్టితో చూసిన శివుడు భయంకరుడై శూలం తీశాడు. నిన్ను సంహరించి మరో బ్రహ్మను సృష్టించగలను అని శివుడు అంటుండగా భయంతో మొహం దాచుకున్నాడు బ్రహ్మ. విష్ణువు వచ్చి, ఓ దేవదేవా, ఎవర్ని చంపాలనుకుంటున్నావు? బ్రహ్మ నీ స్వరూపం కాదా? నిన్ను నువ్వే చంపుకుంటావా అనేసరికి శాంతించిన శివుడు, పితామహ, భయాన్ని విడిచి నన్ను చూడు అన్నప్పుడు బ్రహ్మ కళ్ళు తెరిచి శివుణ్ణి చూడగా శివుడు బ్రహ్మకి వృషభ వాహనుడై కనిపించాడు. శివుడు అప్పుడు, ఓ బ్రహ్మ, నీకు కనిపించిన రూపాన్ని తలుచుకుని తపస్సు చెయ్యి. నీవు భూలోకంలో సంచరించు. నిన్ను స్మరించిన వారికి నీ శిరస్సుపై రుద్రుడు ఉన్నాడేమో అనిపిస్తుంది. ఈ గాథ విన్నవారికి పరాదారాభిలాష అనే దోషం పోతుంది. ఈ దోషాన్ని ఆరోపించే వాళ్లకి, నిన్ను తలుచుకుని నవ్వే వాళ్లకి పాపం వెళ్తుంది అని చెప్పాడు. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మ తపస్సు చేస్తానని చెప్పి మిగిలిన వివాహ కార్యాన్ని భక్తితో పూర్తి చేశాడు. వివాహమయ్యాక శివుడు బ్రహ్మని ఏ దక్షిణ కావాలో అడగమన్నాడు. అప్పుడు బ్రహ్మ, దేవా, నువ్వు ఇదే రూపంలో సర్వదా ఇలాగే ఉండి లోకులను కాపాడు. ఈ వేదికకు దగ్గరగా నేను కూడా ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని నా పాప నివారణ కోసం తపస్సు చేసుకుంటాను. చైత్ర శుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్రంలో నిన్ను సందర్శించిన భక్తుల కోర్కెలు తీర్చు అని కోరుకున్నాడు. తథాస్తు అని దీవించి వృషభవాహనుడై శివుడు సతీదేవి సమేతంగా కైలాసానికి బయలుదేరాడు. తన ఆశ్రమానికి సతీదేవితో చేరుకున్న మహాదేవుడికి ఆ దాక్షాయినే తన ప్రపంచమయ్యింది. గణాలను కాపలా పెట్టి రహస్య స్థావరానికి సతితో ఎన్నో ఏళ్లు ఆనంద విహారం చేశాడు. ఆవిడ అద్దంలో తిలకం పెట్టుకునే వేళ తన త్రినేత్రం బావుందో ఆవిడ తిలకం బావుందోనని పోల్చుకున్నాడు. తన కంఠభూషణానికి సమానంగా వనంలోని పుష్పాలతో ఆవిడ కంఠాన్ని అలంకరించాడు.
సతీముఖ సౌందర్యాన్ని చూస్తూ నిత్యం ముగ్ధుడయ్యాడు. కైలాస ప్రాంతమంతా సతీదేవి వెనుకే వెళ్తూ హిమాలయాలని సంచరించాడు. సతీదేవి ఆనందించేలా ఎల్లప్పుడూ వసంత వైభోగం కురిపించాడు. అంతలోనే వర్షాకాలపు మెరుపుల అలజడుల మధ్య వచ్చిపోయే సూర్యుడి ప్రకాశం వల్ల విరిసిన ఇంద్రధనుసు వర్ణాల్లో గాలితో కదిలే మహావృక్షాల ఈలల్లో యమునా నది గలగల ప్రవాహాన్ని, బంగారు రెక్కల పక్షుల కిలకిలా రావాలని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే తన సతిని చూసుకుంటూ మురిసిపోయాడు. శివునితో గడిపే మధుర క్షణాలలో తనని తాను మర్చిపోయేది సతీదేవి. ఆవిడ కంటికి ఆ విరాగి కూడా వనితా మోహనాంగుడిలా కనిపించాడు. ఆ సొగసు ఆ సదాశివుడిదా, హిమగిరిదా అని ప్రశ్నించుకుంది. అలా ఆ ఆది దంపతులు హిమగిరి శిఖరాన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని 10,000 సంవత్సరాలు గడిపారు. ఒకరోజు సతీదేవి శివుడితో, నాథా, అనేక వేల సంవత్సరాలు మీతో విహరించిన తర్వాత మనసు మళ్ళింది. పరతత్వాన్ని తెలుసుకుని జీవుడి దుఃఖాన్ని దాటగలిగే మోక్షం ఎలా పొందాలో తెలుసుకోవాలని ఉంది అని అడిగింది. అప్పుడు శివుడు, మంచి ప్రశ్న. పరతత్వం అంటేనే విజ్ఞానం. దానితో నేనే బ్రహ్మను అన్న స్మృతి కలుగుతుంది. జ్ఞానానికి భక్తి భేదం లేదు. కోరికలతో ఉన్న భక్తికి విలువ లేదు. 9 అంగాలతో కూడిన భక్తి అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, ధ్యానం, అర్చనం, నమస్కారం, సఖ్యం, ఆత్మార్పణతో కూడిన భక్తి శ్రేష్టం. ముక్తి పొందడానికి అలాంటి భక్తి కన్నా ముల్లోకాల్లో మించిన మార్గం లేదు. అలాంటి భక్తితో నన్ను ఆరాధించే వారిని నేనెప్పుడూ కాపాడతాను అంటూ శంకరుడు సతీదేవికి తంత్రశాస్త్రాన్ని, ఇతిహాసాలని, భక్తుల గాథలని వివరించాడు. శివుణ్ణి, శివతత్వాన్ని, శివుడి లీలల్ని అర్థం చేసుకున్నాను అనుకున్న సతికి అసలైన పరీక్ష మొదలు కానుందని తెలియలేదు. ఎంతో అన్యోన్యంగా సాగిపోయే వారి కథలో తన తండ్రి వల్ల వచ్చే ముప్పు అర్థం కాలేదు. ఆది దంపతుల కథలో వచ్చే మలుపే దక్షయజ్ఞం. వచ్చేవారం చెప్పుకుందాం. అయితే సతీదేవి కథని విన్నవారికి సంతానం, సౌభాగ్యం కలిగి దాంపత్యంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ఒక నమ్మకం. కాబట్టి మళ్ళీ మళ్ళీ వింటూ అందరికీ చెప్పండి.